జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు నమస్తే. నేను మీ లక్ష్మీకాంతారావు తోట. మిత్రులారా, ఈ సీజన్లో వరి ప్రొక్యూర్మెంట్ విషయంలో కొంచెం జాప్యం జరిగిన విషయం అందరికీ తెలుసు. అయితే ఆ జాప్యము ముఖ్యంగా నిజాం సాగర్ మరియు మొహమ్మద్ నగర్ మండలాల్లో, అదేవిధంగా జుక్కల్ మండలంలో కొన్ని ప్రాంతాలు, మరి పిట్లంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరి ప్రొక్యూర్మెంట్ జరగలేదు. కాబట్టి దాన్ని బట్టి కొంతమంది రైతులు ఆందోళన చెందుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. అయితే వాస్తవం ఏంటంటే ఏ రైతు కూడా అస్సలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే రైతుల డిమాండ్ ని అనుసరించి నేను 2-3 రోజుల నుంచి అధికారులతో సమన్వయం చేస్తూ, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో, మరి మంత్రి గారితో కూడా చర్చ జరిపిన తర్వాత మనకు 10,000 మెట్రిక్ టన్నులు, అంటే 10,000 మెట్రిక్ టన్నునటువంటి ధాన్యాన్ని నిజామాబాద్ కి అలాట్ చేయడం జరిగింది. అంటే నిజామాబాద్ రైస్ మిల్స్ కి మన ధాన్యము పంపడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే మన పరిధిలో, జూకల్ పరిధిలో ఉన్నటువంటి రైస్ మిల్లలో చోటు లేదు. వాళ్ళు మేము ఇక ప్లేస్ లేదు, మేము తీసుకోలేము అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక విషయం రైతులు గమనించాలి ఏంటంటే, మీరు ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి మీ ధాన్యాన్ని పంపించేసేయండి. ఒకసారి పీపీసీ సెంటర్స్ కు మీ ధాన్యం వెళ్ళిందంటే దాని బాధ్యత మేము తీసుకుంటాం, ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే జుక్కల్ నియోజకవర్గంలోని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దీన్ని ఏదో ఈ చిల్లర రాజకీయం చేయడానికి ఈ బీఆర్ఎస్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లకు అసలు వశం అవుతలేదు. ఎందుకంటే పరిపాలన చాలా బాగా జరుగుతుంది, రైతు ఫోకస్డ్ పరిపాలన జరుగుతుంది. మనకు మొన్ననే రైతులకు మేము రైతు భరోసా కూడా పడ్డది. అదేవిధంగా కొన్ని రోజుల్లో ఆగస్టు 15 లోపల రైతులకు రుణమాఫీ కూడా జరిగి తీరుతుంది. మొన్న రైతులకు ఎవరికైతే పంట నష్టం జరిగిందో వాళ్లకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చూసి ఓర్చుకోలేక బీఆర్ఎస్ వాళ్ళు ఏదో చిన్న చిన్న నాటకాలు వేస్తున్నారు. దాని గురించి మీరేం పట్టించుకోవద్దు. ఒక్క విత్తనం కూడా వదలకుండా, అందరికీ ఒక్క విత్తనం కూడా మిగలకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయించే బాధ్యత నాది. మీరు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. రైతులకు పెద్దపీట వేసే మనస్తత్వం మన ప్రభుత్వానిది. రేవంత్ అన్న నాయకత్వంలో రైతులకు ఎవరికి కూడా అన్యాయం జరగదు. కేవలం రేపు లేకపోతే ఎల్లుండి లోపు మీకు పూర్తి ప్రొక్యూర్మెంట్ అవుతుంది. దాన్ని బట్టి మీరు అందరూ కూడా ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే, ఈ చిల్లర బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి ఈ నాటకాలకు దూరంగా ఉండండి. మీరు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరము లేదు. జై హింద్.